నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఓడినోళ్ళది ఒక మాట, గెలిచినోళ్ళది మరో మాట. అధికారంలో ఉంటే కరెక్ట్, ప్రతిపక్షంలో ఉంటే రాంగ్. ఈవీఎంలపై పొలిటికల్ పార్టీల వాదనలివి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై సందేహాలకు తెరపట్టం లేదు. ఎవరికి ఓటేసినా ఒక్క పార్టీకే ఓట్లు వస్తున్నాయంటోంది కాంగ్రెస్. తాజాగా ఆధారాలతో సహా ఆరోపణలు సంధించింది. దీంతో ఈవీఎం విశ్వసనీయతపై చర్చ జరుగుతోంది. నిజంగానే దేశంలో ఎన్నికలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరగటం లేదా? ట్యాంపరింగ్ సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహా ట్యాంపరింగ్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందన్నారు. దీంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరుపై చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇండియా కూటమి గళమెత్తుతోంది. ఎన్నికల విధానాలు, ఈవీఎం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో అవకతవకలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. మహారాష్ట్రలో 39 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారన్నారు రాహుల్ గాంధీ. 2019 విధానసభ ఎన్నికల తర్వాత నుంచి 2024 లోక్సభ ఎన్నికల వరకు 32 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారని ఆయన గుర్తు చేశారు. కేవలం 5 నెలల్లో 39 లక్షల మంది ఓటర్లు నమోదు కావడం ఏంటని ప్రశ్నించారు రాహుల్. జనాభా కంటే మహారాష్ట్రలో ఎక్కువ ఓటర్లు ఎలా వచ్చారని నిలదీశారు. మహారాష్ట్రలో అకస్మాత్తుగా కొత్త ఓటర్లను సృష్టించారని ఆరోపించారు రాహుల్. महाराष्ट्र का अडल्ट पॉपुलेशन सरकार के मुताबिक 9.54 करोड़। महाराष्ट्र का एडल्ट पॉपुलेशन 9.54 करोड़। इलेक्शन कमीशन के मुताबिक महाराष्ट्र में 9.7 करोड़ वोटर्स हैं। इसका मतलब इलेक्शन कमीशन कह रहा है, देश की जनता को कह रहा है, देश के युवाओं को कह रहा है कि महाराष्ट्र में एडल्ट पॉपुलेशन से ज्यादा वोटर्स हैं। यह कैसे हो सकता है? हमारा वोट महाराष्ट्र में कम नहीं हुआ है, बीजेपी का वोट ज्यादा हुआ है। ये वोटर्स कहां ऐड हुए हैं? जहां पे बीजेपी की स्ट्राइक रेट 90+% है। हिस्ट्री में 90% स्ट्राइक रेट नहीं रही है। तो ये मैं देश की जनता को कहना चाहता था। अब हमने इलेक्शन कमीशन को एक बार नहीं, 2 बार नहीं, 3, 4, 5 बार बोला है कि देखिए हम आरोप नहीं लगा रहे हैं, लगाना चाहिए मगर हम लगा नहीं रहे हैं। हम आपसे सिर्फ महाराष्ट्र की वोटर लिस्ट मांग रहे हैं। लोकसभा की फाइनल वोटर लिस्ट, नेम, एड्रेस, फोटोग्राफ। विधानसभा की फाइनल वोटर लिस्ट, नेम, एड्रेस, फोटोग्राफ। आप ये लिस्ट हमें नहीं दे रहे हो। ट्रांसपेरेंसी लाना आपका काम है। तीनों राजनीतिक पार्टियां, विपक्ष की पार्टियां महाराष्ट्र की पब्लिकली आपसे सवाल पूछ रही हैं। రాహుల్ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రాజకీయ పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలు, సూచనలను తాము గౌరవిస్తామని, దేశవ్యాప్తంగా ఒకేలా తాము అనుసరించిన విధానపరమైన అంశాలతో త్వరలోనే లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామని తెలిపింది. గతంలో అమెరికా సైబర్ నిపుణుడు సయ్యద్ సుజా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ట్యాంపరింగ్ చేయొచ్చు అంటూ బాంబు పేల్చారు. ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారానే బీజేపీ ఘన విజయం సాధిస్తోందన్నారు. బీజేపీ నేత గోపీనాథ్ ముండే మరణానికి ఈవీఎంల ట్యాంపరింగ్ కు లింక్ ఉందన్నారు. ఆ కథనాలు ప్రచురించాలనుకున్న జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ను హత్య చేశారని ఆరోపించారు సుజా. గెలిచిన, ఓడిన పక్షాల మధ్య ఈవీఎంలు ఎల్లప్పుడూ ప్రధాన అంశమే. ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్న 25 దేశాలు మాత్రమే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ఉపయోగిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ కూడా ఈవీఎం విశ్వసనీయతను ప్రశ్నించింది. 2009లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎల్కే అద్వానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై మండిపడ్డారు. తక్షణమే బ్యాలెట్ పత్రాలు తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అయితే అప్పట్లో అధికార యూపీఏ అద్వానీ ఆరోపణల్ని పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ హస్తం లీడర్లు గొంతెత్తుతున్నారు. అధికార ఎన్డీఏ నేతలేమో ట్యాంపరింగ్ ప్రసక్తే లేదంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గతంలో ఈవీఎం వాడకాన్ని తప్పుబట్టారు. బ్యాలెట్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. ట్యాంపరింగ్ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న ఆరోపణలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈసీతో పాటు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈవీఎం ట్యాంపరింగ్ ఈజీ కాదంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఎన్నికలకు 5-6 నెలల నుంచే ఈవీఎంల ర్యాండమైజేషన్, చెకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఆ తర్వాత తనిఖీలు, నిల్వ, ఆ తర్వాత బయటకు తీయడం, కమిషన్ చేయడం, పోలింగ్ రోజున ఈవీఎంలు తీయడం, ఆ తర్వాత అనంతరం స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం.
కౌంటింగ్ మొదలు నుంచి ముగిసే వరకు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏజెంట్లు ఈవీఎంల ప్రతి ప్రక్రియలో పాల్గొంటారన్నారు. పోలింగ్ కు 5 నుంచి 6 రోజుల ముందు ఈవీఎంను కమిషన్ చేస్తారని, ఆ రోజునే బ్యాటరీని అందులో ఉంచుతారని తెలిపారు.